ఒక అంజలి లాగానో లేకపోతే ఒక నందిని లాగానో గుర్తుపెట్టుకునే ఆడియన్సే చాలా ఎక్కువ మంది. ఇప్పటికీ కూడా మీరు ఏదైనా వెస్ట్రన్ వేర్ వేసుకుంటే చాలామంది హట్ అయిపోతారు. చాలా చైల్డిష్ నేను. దీంట్లోకి స్కూల్ డేస్లోనే వచ్చేసాను. అదే వచ్చిన తర్వాత ఇంకా అలా 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 కంటిన్యూ చేశాను అనమాట. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇనిషియల్ స్ట్రగుల్స్ చాలా మందికి ఉంటాయి. లేవు కొన్ని మూవీస్ నేను డిసప్పాయింట్మెంట్ ఇచ్చాయి అవి. ఎందుకు అంటే రిలీజ్ అయ్యే టైంకి చాలా కట్ చేసేసారు. నేను చూసేసరికి ఇంత చిన్న క్యారెక్టర్ నేను చేసినట్టు అనిపించింది. నాకు నచ్చేది కాదు. I decided, okay, let me jump into serials. I heard something that మీ మదర్ రీసెంట్లీ. అవును, చాలా లాస్ కదా, అది ఎవరు ఊహించలేరు. నాకు ఎక్కువ క్లోజ్ మమ్మీ అందరికన్నా. గుర్తు చేశారు. లాస్ట్ సీరియల్ స్వాతి చినుకులు అన్నారు, దాని తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చారు, ఆ తర్వాత మళ్ళీ మనసు మమత, మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు జీవన తరంగాలు. అంటే ఈ గ్యాప్స్ ఎందుకు అనేది తెలుసుకోవచ్చా? స్వాతి చినుకులు అప్పుడు ఐ కెనాట్ కంటిన్యూ అని అన్నాను. లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా, లేకపోతే లవ్ కమ్ అరేంజ్డా? ఈ అబ్బాయిని చేసుకుంటావంటే సరే అన్న. తను ఏం చేస్తున్నారు, తను ఎక్కడుంటారు, ఏంటి, ఏమీ నాకు తెలియదు. ఇలా మూవీస్లో యాక్ట్ చేసిన, సీరియల్స్లో యాక్ట్ చేసిన, అలా యాక్ట్ చేసిన అమ్మాయి వద్దు. యాక్టింగ్ ఇవన్నీ వెంటనే మానకపోయినా పెళ్ళైన తర్వాత మాత్రం కొన్ని రోజుల తర్వాత మానేస్తే బాగుంటుంది అన్నట్టు మాట్లాడారు. అసలు నేను సీరియల్స్ ఒప్పుకుందాం అనుకోలేదు. Did you get any proposals in your college days or స్కూల్ డేస్ నుంచే అమ్మో ఓకే ఐ లవ్ యూ మోనిషా, ఐ లవ్ యూ మోనిషా అని రాసేవారు అనమాట. ఇంత పెద్దగా. నీ పేరు నా పేరు తెలుసా మరి, హృదయాల కథ మారే నీలో, వలపందుకే కలిపేనులే, వడి చేరే వయసెన్నడో. This is Monisha signing off.